హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ 3. ఇది మా సంక్రాంతి వ్లాగ్ అండి. చాలా లేట్ అయింది మేము లాంగ్ వీడియోస్ చేసి. ఇది మేము మా అత్తగారి ఇంట్లో నెల్లూరులో చేసుకున్న సంక్రాంతి వీడియో. ఇది నేను వేసిన ముగ్గు. నాకు ముగ్గులు పెద్దగా రావండి, ఇలా డిజైన్స్ అయితే ఏదో మేనేజ్ చేస్తా. ఇది మేము అవుట్ఫిట్స్ అందరం సేమ్ వేసుకుందామని చెప్పి అందరం ముందే ప్లాన్ చేసుకుంది. ఫ్యామిలీ అంతా సేమ్ అవుట్ఫిట్, సేమ్ కలర్, మెరూన్ అండ్ వైట్. మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు సేమ్ మంచిగా మ్యాచింగ్ వేసుకున్నాం. ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా అనిపించింది. మా పాపతో మేము చేసుకునే ఫస్ట్ సంక్రాంతి ఇది. సో అందరం ఫ్యామిలీ ఒకేలా ఉండాలని చెప్పి ఇలా అవుట్ఫిట్ ప్లాన్ చేసుకున్నాం. పండగ రోజు అరిటాకుల్లో భోంచేస్తే ఆ ఫెస్టివల్ వైబే వేరు. ఇంకా ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇలా మంచిగా చుట్టూ కూర్చొని అరిటాకుల్లో భోజనం చేశాము. మా అత్తయ్య అందరికి వడ్డించింది. తను పాపం లాస్ట్లో తింటుంది ఎప్పుడు. అందరికి వడ్డించిన తర్వాత ఇంకా మా పాప కూడా ఉంది కాబట్టి తనను చూసుకోవడానికి ఒకరు ఉండాలి కాబట్టి తను లాస్ట్లో తినేసింది. అందరం తినేసిన తర్వాత అత్తయ్య వాళ్ళ సైడ్ ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే వెజ్ తింటారు. మిగతా డేస్, సంక్రాంతి జరిగిన మిగతా డేస్ అంతా మొత్తం ఫుల్ నాన్ వెజ్. ఇది మా మొత్తం ఫ్యామిలీ. తిన్న తర్వాత అందరూ కార్డ్స్ ఆడేసి పడుకున్నారు. అప్పుడే మా పాప మంచిగా పడుకొని లేచింది ఫ్రెష్గా. ఇంకా తను ఏడుస్తుంటే ఇలా ఉయ్యాలలో పెట్టి ఊపుతున్నాం. ఈ చైర్ మాకు చాలా యూజ్ అయింది అక్కడ ఉన్నన్ని రోజులు. మంచిగా దానికో బెల్ట్ కూడా ఉంది, పడకుండా కింద పడకుండా. ఇది మేము మీషోలో కొన్నాం. ఆ రోజు ఈవినింగే మేము పాపకి అన్నప్రాసన చేద్దాం అనుకున్నాం. తనకి ఇంకా 6 months రాలేదు, కానీ అందరం ఉన్నాం ఇక్కడే, ఒక దగ్గరే ఉన్నాం కాబట్టి మంచిగా అన్నప్రాసన చేస్తే బాగుంటుందని చెప్పి మేము అన్నప్రాసన చేద్దాం అనుకున్నాం. ఇది నేను పాప కోసం వండే ఫస్ట్ మీల్. అది వండుతున్నప్పుడు కూడా నాకు చాలా మంచి ఫీలింగ్. అంటే ఒక కొత్త మదర్, అంటే నేను ఒక మదర్ పొజిషన్లో ఉండి నా పాప కోసం నేను ఫస్ట్ టైం వండుతున్నా. ఆ ఫీలింగే చాలా డిఫరెంట్. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వండుతున్నప్పుడు కూడా. నేను తనకి ఎప్పుడు హెల్దీ ఫుడ్డే ఇవ్వాలి అని చెప్పేసి నేను తన స్వీట్నర్ కూడా వాడకుండా డేట్స్ వేసి చేస్తున్నా. పొంగల్ కొంచెం బియ్యం, కొంచెం పెసరపప్పు నానబెట్టి చేసాము. లైట్గా జస్ట్ తినిపిద్దామని చెప్పి, జస్ట్ నేమ్ సేక్ అంతే మేము అన్నప్రాసన చేసేది. పొంగల్ రెడీ అయిన తర్వాత పాపని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యాను. ఇద్దరం సేమ్ అవుట్ఫిట్ వేసుకున్నాం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము ఇద్దరం ఎప్పుడైనా సేమ్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు. నేను చాలా వరకు మ్యాచ్ అయ్యాలని చూసిన సంక్రాంతికి మొత్తం ఇద్దరం సేమ్ అవుట్ఫిట్ వేసుకోవాలని చెప్పి. ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇలా అక్షింతలు తయారు చేసి అందరం కూర్చున్నాం. ఇప్పుడు మేనమామ ఫస్ట్ తినిపించాలి అని చెప్పేసి మంచిగా వాడి మీద కూర్చున్నది. మా తమ్ముడు మంచిగా కూర్చొని మా తమ్ముడు తినిపిస్తున్నాడు. తన రియాక్షన్ చూడాలి. అసలు ఫస్ట్ టైం పెట్టుకుంది నోట్లో, ఎట్లుంటుందో ఏమో. చాలా డిఫరెంట్ రియాక్షన్ ఇచ్చింది పెట్టుకోగానే. ఏంటిది కొత్తగా మా మమ్మీ మిల్క్ కాకుండా వేరేది ఏదో వచ్చింది నా నోట్లోకి అనేసి కక్కేస్తుంది బయటికి. ఇంకా ఎట్లా అట్లా జస్ట్ ఫార్మాలిటీ కోసం కాబట్టి జస్ట్ లైట్గా పెట్టేసి వదిలేసాం. నేను పక్క నుంచి అరుస్తూ ఉన్నా, కొంచెమే పెట్టు అనేసి. మా మమ్మీ ఏం కాదు అని చెప్పి ఎక్కువ పెట్టి చేస్తుంది. కాకపోతే లైట్గా తినేసి వదిలేసింది అంతే. తర్వాత ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అక్షింతలు వేసాం. ఆ పేరెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే వెండి స్పూన్, వెండి గిన్నె, వెండి గ్లాస్ తీసుకొని వచ్చారు. అంటే తనకు ఫస్ట్ టైం మామూలుగా ఎవరికైనా పిల్లలకు పెట్టేటప్పుడు ఫస్ట్ టైం వెండి గిన్నెలో పెట్టాలని చెప్పేసి మా డాడీ తీసుకొచ్చారు. ఫార్మాలిటీకి అయినా సరే తనకి వెండి గిన్నెలోనే పెట్టాలని చెప్పేసి. సో అందులోనే పెడుతున్నాం. ఫ్యామిలీలో ఫస్ట్ చైల్డ్గా పుట్టడం చాలా అదృష్టం ఉండాలి దానికి. ఎందుకంటే అందరి ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద. అసలు మా పాపకైతే వాళ్ళ మామ అయినా వాళ్ళ బాబాయ్ అయినా అసలు వాళ్ళ సొంత పాపలాగా చాలా కేరింగ్, అంటే చాలా కేరింగ్గా చూసుకుంటారు ఇద్దరు. మా తమ్ముడు ఇక్కడ చూడండి, అక్షింతలు కూడా తన ఫేస్ మీద పడొద్దని ముందే చేస్తున్నాడు. అసలు అందరి ప్రతి ఒక్కరి ప్రేమ వాళ్ళు పొందుతారు. అసలు ప్రతి ఒక్కరిది చాలా లక్కీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫస్ట్ బోర్న్ చైల్డ్గా పుట్టడం. నేను పర్సనల్గా మా తమ్ముని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నాకు తెలుసు వాడు ఎలా, అంటే మామూలుగా చిన్నపిల్లలతో ఎలా ఉంటాడని. చిన్నపిల్లలతో మంచి కేరింగ్గానే ఉంటాడు, కానీ మా పాప పుట్టిన తర్వాత అంటే వాడు ఇంకా ఓవర్ యాక్టివ్ అయిపోయింది అన్నట్టు. అంటే వాడు పడుకున్నప్పుడైనా పాప జస్ట్ ఏడ్చినా కానీ, ఎంత నిద్రలో ఉన్నా కానీ లేచి వచ్చి మరీ ఎత్తుకుంటాడు. అది మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడం అయినా ఆమెను ఎత్తుకున్న ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకొని మరీ ఎత్తుకుంటాడు. మా మర్ది కూడా, వాళ్ళ బాబాయ్ కూడా అంతే. అసలు మమ్మల్ని కూడా కిస్ చేయనివ్వడు అసలు వాళ్ళ బాబాయ్. ఇలా అందరం పాపని ఆశీర్వదించాం మంచిగా హెల్దీగా తినాలని చెప్పేసి. సో ఇది మా సంక్రాంతి వ్లాగ్, మా పాప అన్నప్రాసన్న వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ 3.